ఒకప్పుడు పల్లెటూర్లో నది ఒడ్డున ఒక చిన్న వనభూమి ఉంది. ఆ వనంలో పురాతనంగా ఉన్న ఒక ఖాళీ కట్టడిలో రాత్రి సమయంలో ఒక్కో శబ్దం వింటూ గ్రామస్థులు భయపడేవారు. అందరూ దానికి దగ్గరికి వెళ్లకుండా వదిలివేస్తారు. ఒకరోజు ఆ గ్రామంలో కొత్తగా ఉండే కృష్ణ అనే యువకుడు ఈ కథ వింటాడు. రాత్రి అర్ధరాత్రి ఆ ఖాళీ కట్టడికి వెళ్లేవారు ఎప్పుడూ తిరిగి రాకపోవచ్చు అని పెద్దవారు చెబుతుంటారు. కృష్ణకు ఆ కథ మిస్టరీగా, అదే సమయంలో భయంకరంగా అనిపిస్తుంది. ఒక రాత్రి అతను ఆ దెయ్యం నిజంగా చూడాలనుకుంటాడు. చీకటిలో టార్చ్ తీసుకుని అతను ఆ ఖాళీ కట్టడికి చేరుకున్నప్పుడు ఒక్కసారిగా చలిగాలి అతని చర్మం మీద గీతగీతలాడుతోంది. అక్కడే ఒక తీయని కుండలలోని మధుర గంధం గాలిలో కలిసింది. కాని వెంటనే గాలి మరింత ఘోరంగా మారి వేరు చెరిపివేయబడతావు అనుకునే శబ్దం అతని చెవిలో తాకింది. కృష్ణ వనకుండలలోకి పరిగెత్తాడు. కాని తన కళ్ల ముందు ఒక ముద్దు బొమ్మలాగా రూపం గల రాక్షసి కనిపించింది. ఆమె పొడుగైన రక్తవర్ణం మట్టి చేతులు, గడ్డంలా కుండలు, కళ్ళు ఊరిలా కదిలేవి. కృష్ణ తన ప్రాణాన్ని రక్షించడానికి ఎక్కడికి పరుగెత్తాలో తెలియక భయంతో నిద్రలేని రాత్రి మొదలైంది. అది కేవలం ప్రారంభం మాత్రమే. కృష్ణ పరిగెత్తుతూనే రాక్షసి చీకటిలో అతని వెనుక పిలుపులు ఇస్తూ ఎక్కడ పారిపోతావు అంటూ ఆవేశపడ్డది. ఆమె శబ్దం చల్లగా, కాని ఉద్దీపనతో నిండిపోయింది. కృష్ణ దూకి కొంత దూరం వెనక్కి వెళ్లినప్పటికీ ఆమె మాయాజాలం వలన అతను స్థిరంగా నిలబడలేకపోయాడు. అప్పుడు కృష్ణకు ఒక ఆలోచన తలుచుకుంది. రాక్షసి భయపడే వారికి శక్తి ఉండదు అని వృత్తాంతం విన్నాడు. కృష్ణ తన మనస్సును నిశ్శబ్దం చేసి ధైర్యంగా ముందుకు అడుగెట్టాడు. నేను భయపడను అని చెప్పి కృష్ణ రాక్షసి దిశగా అడిగాడు. అతని మాటలతో రాక్షసి విరక్తిగా నవ్వింది. కాని వెంటనే ఆమె రూపం మారి ఒక చిన్న, మృదువైన పాపలా మారింది. నువ్వు ధైర్యంగా ఉన్నావు, కాని ఇది నా ఆట మాత్రమే అని చెప్పి గాలిలో కలిసే ఆ మాయాజాలంతో కృష్ణను వెనక్కి త్రోసింది. కృష్ణ పడిపోయిన తరువాత తన చుట్టూ ఉన్న వనంలో వృక్షాలు, చెట్లు, పాము వంటి జీవులు కూడా తానెలా మారిపోయినట్లు అనిపించాయి. ప్రతి అడుగు తీసుకున్నప్పుడు నేలలోని గడ్డి లాంటి రూపాలు రక్తపు రంగులో కదులుతున్నట్టుగా కనిపించాయి. అయినా కృష్ణ తన ధైర్యాన్ని కోల్పోలేదు. అతను రాక్షసిని అడ్డుకోవడానికి ఆ ప్రాచీన వనంలోని ఒక పెద్ద రాయిపైకి దూకి తన చుట్టూ ఉన్న పవిత్ర చక్రాన్ని ప్రదర్శించాడు. రాక్షసి కాస్త స్తబ్ధమై, నువ్వు వాస్తవంగా ధైర్యవంతుడు అని చెప్పింది. కృష్ణకు తెలుస్తుంది, రాక్షసి అసలు కష్టాలను, భయాలను తీరుస్తూ ధైర్యం పరీక్షించే దెయ్యం. కాని అది పూర్తిగా మిత్రురాలిగా మారాలంటే కృష్ణ మరింత ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. అక్కడే రాక్షసి తన అసలు రూపం తిరిగి చూపించి, రాత్రి ముగిసే వరకు నువ్వు నా ప్రలోభాలను ఎదుర్కోవాలి అని కృష్ణను చెబింది. కృష్ణ ఇప్పుడు తెలుసుకున్నాడు, రాక్షసి కేవలం భయపెట్టడం మాత్రమే కాదు, నిజమైన ధైర్యాన్ని పరీక్షించే ఒక రాక్షసి. అతను ఇప్పుడు తాను ఎదుర్కోవాల్సిన మరిన్ని భయంకర సన్నివేశాల కోసం సిద్ధమవుతాడు. రాత్రి అంతరంగా రాక్షసి కృష్ణను గట్టిగా చూసి తన మాయాజాలం వనంలోకి తానిపైకి లాగింది. ఒక్కసారిగా చుట్టూ ఉన్న వృక్షాలు, చెట్లు, పాము ఆకారాలు కదలటం ఆపి ఒక చీకటి మాయాజాలం గదిగా మారిపోయాయి. ఆ గది నిశ్శబ్దం, కానీ భయంకరంగా ఉంది. రాక్షసి తన చేతులను పైకి ఎత్తి చీకటి గాలిని కదిలించింది. ఒక్కసారిగా గాలిలో అద్భుతమైన, గాజుల్లా మెరిసే ఆవిరి కృష్ణను చుట్టింది. ఆలోచించకుండా అతను దెయ్యం నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించగా రాక్షసి చిన్న నవ్వు చేస్తూ అతని ముందుకు దూకింది. ఇక్కడ నీ ధైర్యం మాత్రమే నీకు మార్గం చూపిస్తుంది అని రాక్షసి చెప్పింది. ఆ వెంటనే కృష్ణకు ఒక ఆలోచన వచ్చింది. వనంలోని ప్రతి అడుగు, ప్రతి చెట్టు, ప్రతి పాము అతని అందులోని భయాలను ప్రతిబింబిస్తుందని గుర్తించాడు. అతను తన హృదయానికి లోతుగా చేరి గతంలో తనను భయపెట్టిన అనుభవాలను గుర్తించి ఒక్కో భయాన్ని ఎదుర్కొన్నట్టుగా తన శక్తిని జోడించాడు. ఒక్కో అడుగు తీసుకునే ప్రతిసారి రాక్షసి చిన్నగా క్షోభగా నవ్వుతూ, ముందుకురా, నువ్వు గెలుస్తావా అని అడుగుతుంది. చివరగా కృష్ణ ఒక పెద్ద,
ఉరుముగా కదిలే చెట్టుకు దగ్గరెచ్చాడు. ఆ చెట్టు లోపల ఒక గోపురం లాంటి గుహ కనిపించింది. రాక్షసి చేతులు పైకి ఎత్తి, ఈ గుహలో నీ నిజమైన పరీక్ష మొదలవుతుంది అని చెప్పింది. కృష్ణ చీకటిలో అడుగులు వేసే ప్రతి క్షణంలో అతనికి తెలిసింది, రాక్షసి కేవలం దెయ్యం కాదు, అది భయాల, అభయాల, ధైర్య పరీక్షల ఒక రూపం. రాక్షసి తన చీలికలతో మాయా గుహలోకి అడుగుపెట్టింది. ఇది మొదటిది, ఇంకా ముందే ఎన్నో భయంకర సన్నివేశాలు ఉన్నాయి అని అర్ధరాత్రి గాలిలో పలికింది. కృష్ణ ఇప్పుడు తెలుసుకున్నాడు, రాక్షసి దెయ్యం నిజంగా భయాన్ని పిలుస్తూ ధైర్యాన్ని పరీక్షిస్తుంది. కాని అతను గెలుస్తాడా, లేక రాత్రి అంతరంగంలో ఎల్లప్పుడూ ఆ గుహలో మాయమవుతాడా? కృష్ణ ఆ గుహలో అడుగుపెట్టినప్పటినుంచి చుట్టూ ఉన్న వాతావరణం మొత్తం భయంకరంగా మారింది. గుహలోని చీకటి గాలిలో మునుపు చూసిన అనేక మాయారూపాలు కదులుతూ అతని మనస్సును పరీక్షిస్తున్నాయి. ముందుగా ఒక పెద్ద ప్రతిబింబం అతని ఎదురుగా వచ్చి చిన్నప్పుడు భయపడిన చీకటి పొరల గురించి అడిగింది. కృష్ణ గుండె కొంచెం దడ్డగా, కాని ధైర్యంగా నేను భయపడను అని చెప్పాడు. ప్రతిబింబం ధ్వనిగా చీకటిలో కలిసిపోయింది. తర్వాత రాక్షసి ఒక చెరకు మృగాన్ని పిలిచి దాని కళ్ల ద్వారా కృష్ణ గతంలో చేసిన తప్పులను చూపించింది. అతను తప్పు చేసిన ప్రతి ఘట్టాన్ని చూసి నొప్పిని అనుభవించాడు. కాని అతను వెనక్కి తగ్గకపోవడం, ధైర్యాన్ని కోల్పోకపోవడం రాక్షసిని ఆశ్చర్యపరిచింది. తర్వాత గుహలో ఒక అద్భుతమైన మాయా వనరాజ్యం కనపడింది. ఆ వనంలో వందల ఆత్మలు, దెయ్యాలు, రాక్షసుల రూపంలో ఉన్నవి ఒక్కొక్కరు అతని ముందుకు వచ్చి భయాన్ని పరీక్షించాయి. కాని కృష్ణ ప్రతిసారీ నేను భయపడను, నేను గెలుస్తాను అని ధైర్యంగా నిలబడుతూ మాయా రూపాలను ఎదుర్కొన్నాడు. రాక్షసి అతని ధైర్యాన్ని చూస్తూ ఒక విషమమైన నవ్వు చేస్తూ, నువ్వు నిజంగా ధైర్యవంతుడు, కాని నిజమైన పరీక్ష ఇంకా రాలేదు అని చెప్పింది. ఇప్పుడు గుహలో అతని ముందు ఒక చెవిలో నొప్పి కలిగించే, గొంతువలె గాలిలో శబ్దం చేసే పెద్ద తల కనిపించింది. అది రాక్షసి యొక్క అసలు రూపానికి సంకేతం. కృష్ణకు తెలుసు, ఇది చివరి, అత్యంత భయంకర పరీక్ష. అతను గుండెతో, ధైర్యంతో మరియు తన మనసులోని భయాలను జయిస్తూ రాక్షసిని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాడు. కృష్ణ చివరి, భయంకరమైన పరీక్ష కోసం ఆ తల ముందుకు అడుగుపెట్టాడు. ఆ తల గాలి లాంటి శబ్దాలతో అతని గుండెను గజ్జెలా కదిలిస్తోంది. రాక్షసి దెయ్యం తన అసలు రూపంలో, పొడవైన చేతులు, ఊరిలా కదిలే కన్నులు, పొడవైన రక్తరంగు గోరింటలతో అతన్ని పరీక్షించింది. నీలో ధైర్యం నిజమా, లేక భయమా అని రాక్షసి అడిగింది. కృష్ణ తన గుండె కదలికను నియంత్రించి ధైర్యంగా నిలబడి మునుపటి భయాలను గుర్తుచేసి ప్రతి ఒక్కాన్నీ గెలిచినట్లు అనుకుంటూ రాక్షసిని ఎదుర్కొన్నాడు. అప్పట్లో రాక్షసి ఒక పెద్ద, ఉరుముగా కదిలే మాయాబొమ్మలు సృష్టించి అతన్ని భయపెట్టింది. కాని కృష్ణ భయపడకుండా, నీ భయంకర రూపం నాకు భయం ఇవ్వదు అని ఘోరంగా అరిచాడు. తదుపరి క్షణంలో రాక్షసి ధైర్యం చూసి తన దెయ్య రూపాన్ని మృదువైన, శాంతియుత పాపలా మార్చింది. ఆమె నవ్వుతూ, నువ్వు నిజంగా ధైర్యవంతుడు, నీ భయాలను జయించినందుకు నీకు రాత్రి నుండి రక్షణ లభిస్తుంది అని చెప్పింది. ఆ తర్వాత రాక్షసి మాయాజాలం ఆగి గుహలోని అన్ని భయంకర రూపాలు, ప్రతిబింబాలు, మాయాలు కలిసిపోయి మృదువైన చీకటి వనంగా మారాయి. కృష్ణ బయటకు వెళ్లి రాత్రి గాలి, చీకటి, వృక్షాలు అన్ని సాంత్వనతో నిండినట్లు అనిపించాయి. రాక్షసి చివరి మాట ఇలా ఉండింది, భయాన్ని ఎదుర్కోవడం ద్వారా మాత్రమే మనం నిజమైన ధైర్యాన్ని పొందుతాము. నీలో అది ఉంది. అదేవిధంగా రాక్షసి దెయ్యం కృష్ణకు భయాన్ని జయించడానికి ఒక ప్రేరణ, ఒక పరీక్షగా మారింది. కృష్ణ ఇప్పుడు ధైర్యవంతుడుగా, జీవితంలో ఏ భయమైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండిపోయాడు. రాత్రి ఆ దెయ్యపు గుహనుంచి బయటకు వచ్చిన కృష్ణ ఊరంతా నిశ్శబ్దంగా, కాని ఆత్మలో శాంతితో నిండినట్లు అనిపించాడు. ఆ రాక్షసి దెయ్యం కేవలం భయాన్ని పరీక్షించే ఒక మాయాజాలం మాత్రమే కాదు, నిజానికి ధైర్యాన్ని, మనస్సును బలపరచే శక్తి అని అతనికి అర్థమైంది. ఆ పల్లెటూర్లో రాత్రి శాంతి తిరిగి స్థిరమైంది.
కాని ఆ దెయ్యం ఒక మాయాజాలం వలె ఎల్లప్పుడూ అక్కడే ఉండేది. అది ఎవరూ ధైర్యం చూపకపోతే తిరిగి భయాన్ని పుంజి వారిని పరీక్షించేది. కృష్ణ తన కుటుంబానికి తిరిగి చేరుకుని ఈ రాత్రి సంఘటనను వారితో పంచుకున్నాడు. అతని కథలు విని చిన్నపిల్లలు, యువకులు అందరూ భయానికి ఎదుర్కోవడం, ధైర్యంగా ఉండటం అంటే ఏమిటో అర్థం చేసుకున్నారు. కొంత రోజుల తరువాత గ్రామానికి ఆ రాక్షసి దెయ్యం ఒక కథానాయకురాలిగా మారింది. ఎవరైనా భయపడి భయంకర కథలు వింటే రాక్షసి వారి ధైర్యాన్ని పరీక్షించి వారిని బలపరిచేది. కృష్ణ ఈ అనుభవం ద్వారా ఒక పెద్ద పాఠం నేర్చుకున్నాడు. భయం మనలోని శక్తిని పట్టుచేసేది, కాని ధైర్యం మనకు మార్గం చూపుతుంది. ఇలా రాక్షసి దెయ్యం ఒక భయంకరమైన కాని నేర్పు ఇచ్చే రాక్షసిగా పల్లెటూర్లోని ప్రతి మనసులో చిరస్థాయిగా నిలిచింది. కృష్ణకు రాత్రి ఆ అనుభవం తర్వాత కూడా వనంలో మాయాశక్తులు కాస్త అనిపించేవి. అతను ఆ గుహను, రాక్షసిని మరల చూడాలని భావించాడు. ఎందుకంటే భయాన్ని జయించడం మాత్రమే కాక రాక్షసి ద్వారా మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలని ఉంది. ఒక రాత్రి అతను మళ్లీ ఆ వనానికి వెళ్లాడు. చీకటి లోపల రాక్షసి ఉరుముగా గుండెలాంటి నవ్వుతో అతనిని ఎదుర్కొంది. ఈసారి ఆమె హృదయానికి దగ్గరగా వచ్చిన మృదువైన రూపంలో కనిపించింది. ఇది కేవలం భయాన్ని పరీక్షించడం మాత్రమే కాదు, నీలోని ధైర్యాన్ని, జ్ఞానాన్ని, మనోబలాన్ని కూడా చూడాలి అని రాక్షసి చెప్పింది. ఆగకుండా రాక్షసి కృష్ణను గుహలోకి తీసుకెళ్ళింది. ఇంతసారికి తాను చూడని విభిన్న మాయాజాల సన్నివేశాలు అక్కడ అతని ఎదురుగా ఉన్నాయి. మొదట చీకటి మైదానంలో అతనికి 3 ఆత్మల రూపాలు ఎదుర్కొన్నాయి. ప్రతి ఆత్మ అతనికి ఒక ముందు భయాన్ని చూపిస్తుంది. పిల్లలప్పుడు భయపడ్డ రహస్యగది, ఊరులో వింటున్న భయంకర కథలు మరియు గతంలో తప్పు చేసిన సంఘటనలు. కృష్ణ ప్రతిసారి భయాన్ని ఎదుర్కొని నేను భయపడను అని ధైర్యంగా నిలబడ్డాడు. రాక్షసి అతన్ని పరిశీలిస్తూ కొంచెం నవ్వు చేసింది. నువ్వు కేవలం ధైర్యం చూపకపోకుండా గత భయాలను అర్థం చేసుకుంటూ నేను పూర్ణంగా బలపరుస్తున్నావు అని చెప్పింది. ఈసారి రాక్షసి కృష్ణకు 3 శక్తివంతమైన మాయాజాల బొమ్మలు ఇచ్చింది. ప్రతి బొమ్మ కృష్ణకు ఒక ప్రత్యేక బలాన్ని ఇస్తుంది. భయాన్ని జయించే శక్తి, అతి క్లిష్ట పరిస్థితులలో శాంతంగా ఉండే శక్తి, తన చుట్టూ ఉన్న మాయాజాలాన్ని అర్థం చేసుకుని దానిని నియంత్రించే శక్తి. కృష్ణ ఇప్పుడు తెలిసింది, రాక్షసి దెయ్యం కేవలం భయాన్ని మాత్రమే పరీక్షించదు, కానీ నిజానికి మనసును, ధైర్యాన్ని, జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. రాక్షసి ఇచ్చిన 3 శక్తివంతమైన బొమ్మలతో కృష్ణ ఇప్పుడు మరింత ధైర్యవంతుడిగా మారాడు. ఆ రాత్రి అతను వనంలో తిరిగి అడుగుపెట్టినప్పుడు మునుపటి భయంకర మాయాజాలం కాస్త చిన్న, మేనేజబుల్గా అనిపించసాగింది. చెంతలోనే ఒక మాయావనంలో అతని ఎదురుగా మాకు కనిపించని శక్తివంతమైన ఆకారాలు కనిపించాయి. పెద్ద చెట్లు, కదిలే నీరు, ఊరెక్కిన ఆవిరి, ఇవన్నీ అతని మనస్సును పరీక్షిస్తున్నాయి. రాక్షసి మృదువుగా హసిస్తూ, ఈసారి నీ శక్తులను ఉపయోగించాలి. భయం వద్దు, నమ్మకం మరియు ధైర్యంతో ముందుకు వెళ్ళు అని చెప్పింది. కృష్ణ ముందుగా ఒక పెద్ద నీటి ధార కోసం అడుగుపెట్టాడు. ఈ ధారలో తన చిన్నపిల్లల భయం, అతను ఒంటరిగా ఉన్నప్పుడు ఎదుర్కొన్న చీకటి ప్రతిబింబాలు కనిపించాయి. అతి ధైర్యంగా అతను బొమ్మల శక్తిని ఉపయోగించి ఆ భయాలను నెగ్గాడు. తరువాత వనంలోని గోపురాకారపు చెట్టులో తన గత తప్పులను ప్రతిబింబించే మాయా రూపం వచ్చింది. కాని కృష్ణ ఇప్పుడు భయపడకుండా వాటిని అర్థం చేసుకుని క్షమించడంలో శక్తిని ఉపయోగించాడు. రాక్షసి అతను ప్రతిసారీ తన శక్తులను సరిగా ఉపయోగించటాన్ని గమనించి, నువ్వు కేవలం ధైర్యంతో కాకుండా జ్ఞానంతో కూడా భయాన్ని జయిస్తున్నావు అని చెప్పింది. ఇప్పుడు కృష్ణ రాక్షసితో నమ్మకంతో నిండిన మిత్రత్వాన్ని ఏర్పరిచాడు. రాక్షసి కూడా అతని ధైర్యాన్ని గౌరవించి తన మాయాజాలాన్ని కాస్త తగ్గించింది. అక్కడే వనంలో శాంతి, అద్భుతమైన మాయాజాలం మరియు రాత్రి గాలి కూడా శాంతిగా, అందంగా మారింది. కృష్ణకు తెలుసైంది, రాక్షసి దెయ్యం భయంకరంగా కనిపించినప్పటికీ నిజానికి అది ఒక గురువు, ఉపదేశకురాలిగా అతని జీవితంలోకి వచ్చిందని. రాత్రి చివర్లో రాక్షసి కృష్ణకు చివరి, అత్యంత భయంకర పరీక్ష చూపాలని నిర్ణయించింది.
గుహలో ఒక పెద్ద మాయాజాల చక్రం కనిపించింది. చక్రం మధ్యలో అతనికి భయంకర భూతాల రేఖలు, ఊరిలా కదిలే అశ్రుభుజాలు కనిపించాయి. రాక్షసి చెప్పింది, ఇక్కడ నువ్వు భయాన్ని పూర్తిగా ఎదుర్కోవాలి. ఇది నిజమైన ధైర్యం పరీక్ష. ఒక్క దశ తప్పిస్తే నీ భయం నిన్ను మిగిలివేస్తుంది. కృష్ణ ఆ చక్రంలో అడుగుపెట్టాడు. ఆ సమయంలో గాలిలో శబ్దాలు, మాయారూపాలు, భయపెట్టే ప్రతిబింబాలు అన్నీ అతని చుట్టూ తిరిగి అతని ధైర్యాన్ని పరీక్షించాయి. మొదట అతనికి చిన్నప్పుడు నచ్చని చీకటి గదులు గుర్తు చేయబడింది. తరువాత అతనికి ఒక గొప్ప రాక్షసి రూపం ప్రత్యక్షమైంది. అది అతని లోపలి భయాలను ప్రతిబింబిస్తూ, నువ్వు ఈ భయాలను అధిగమించగలవా అని అడిగింది. కృష్ణ ఈ భయాలను ధైర్యంతో ఎదుర్కొని రాక్షసి ఇచ్చిన మాయాజాల బొమ్మల శక్తిని ఉపయోగించి ప్రతి రూపాన్ని జయించాడు. తర్వాత రాక్షసి తన అసలు రూపంలో పొడవైన చేతులు, ఊరిలా కదిలే కళ్లతో, శాంతియుత నవ్వుతో అతనికి దగ్గరగా వచ్చి చెప్పింది, ఇప్పుడు నువ్వు నిజంగా ధైర్యవంతుడు. భయాన్ని మాత్రమే కాదు, మనసును, జ్ఞానాన్ని, శక్తిని కూడా జయించావు. నువ్వు సరిగా నేర్చుకున్నావు. కృష్ణ గుండెతో, ధైర్యంతో మరియు రాక్షసి ఇచ్చిన శక్తులతో గుహలోని చివరి మాయాజాలాన్ని పూర్తిగా జయించాడు. చీకటి ఆగి, రాత్రి గాలి, వనంలోని ప్రతి జీవి శాంతియుతంగా, మృదువుగా మారిపోయింది. రాక్షసి చివరిసారిగా నవ్వుతూ గాలిలో కనిపించింది. నీలో ధైర్యం, విశ్వాసం, జ్ఞానం ఉంది. ఇవే నిజమైన శక్తి. రాత్రి చివరికి కృష్ణ గుహ నుండి బయటకు వచ్చి ఊరంతా శాంతి, ప్రకాశం మరియు చల్లని గాలి అనుభవించాడు. రాక్షసి తన అసలు రూపంలో, మృదువైన, శాంతియుత రూపంలో దూరం నుండి అతనిని చూసి నవ్వుతూ అతనికి చివరి సందేశాన్ని ఇచ్చింది. భయం మనలో ఉన్న శక్తిని దొరకకుండా చేస్తుంది, ధైర్యం మాత్రమే మనకు మార్గం చూపుతుంది. నీలో ఈ ధైర్యం మరియు బలముంది. నీ భయాలను జయించాలి, నీ మనసును విశ్వాసంతో నింపాలి. కృష్ణ ఊరంతా తిరిగి వెళ్లి తన అనుభవాన్ని గ్రామస్తులతో పంచుకున్నాడు. చిన్నపిల్లలు, యువకులు, పెద్దవారు కూడా రాక్షసి ద్వారా నేర్చుకున్న పాఠాన్ని అర్థం చేసుకున్నారు. భయాన్ని ఎదుర్కోవడం ద్వారా మాత్రమే మనం నిజమైన ధైర్యాన్ని పొందగలము. ఆ తర్వాత రాక్షసి దెయ్యం భయంకరంగా ఉన్నప్పటికీ పల్లెటూర్లో ఒక ఉపదేశకురాలిగా నిలిచింది. ఎవరైనా భయపడి ధైర్యాన్ని కోల్పోతే రాక్షసి వారి ధైర్యాన్ని పరీక్షించి వారిని బలపరిచేది. కృష్ణ ఇప్పుడు ఎల్లప్పుడూ ధైర్యంతో ముందుకు వెళ్లేవాడు. ఆ అనుభవం అతనికి ఒక జీవిత పాఠం నేర్పింది. భయం అనేది మనలో ఒక శక్తిని అడ్డుకునేది. ధైర్యం, విశ్వాసం మరియు జ్ఞానం మనకు నిజమైన శక్తిని ఇస్తాయి. భయాన్ని ఎదుర్కొనడం ద్వారా మాత్రమే మనం నిజమైన స్వాతంత్ర్యం పొందుతాము. రాత్రి చీకటి ఆగి, వనంలోని ప్రతి జీవి, చెట్టు, గాలి, పువ్వు అన్నీ శాంతియుతంగా, అందంగా కనిపించాయి. రాక్షసి దెయ్యం ఇప్పుడు భయంకరమైన రూపంలో కాదు, కాని ఒక గురువు, మార్గదర్శకురాలిగా గ్రామంలో నిలిచింది. ఈ కథ ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.